ఈరోజు కూడా మొన్నట్లాగే ముందు నా స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత నా టార్గెట్ హిట్ అవుతుంది. ముందు మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ మన డైరెక్షన్లోకి వెళ్తే మనం మళ్ళీ అక్కడ ఫోమోలో ఇంకొక ట్రేడ్ తీసుకోవడం, రివెంజ్ ట్రేడ్ చేయడం, ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయలేము అంతే. మార్కెట్ని మనం మూవ్ చేయలేం. మన అనాలిసిస్ కరెక్టే కానీ మన ఎంట్రీ ఎక్కడో రాంగ్ అయి ఉంటుంది అంతే. కాబట్టి ఈ రోజుకి మార్కెట్ వదిలేసి రేపు ప్రయత్నిద్దాం. ఈ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టడంతో నేను ఈ రోజు ట్రేడ్ అంతా లైవ్ రికార్డింగ్ చేశాను. అందులో ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. కంప్లీట్గా వీడియో చూడండి. మార్కెట్ ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత డే హై బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. ఈ ర్యాలీ చూసి బ్రేక్అవుట్ చూసి మార్కెట్ లో బయర్స్ ఎంటర్ అవుతారు. కాబట్టి నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నాను. ఇంకో విషయం చూడండి, ఇదైతే డే హై తర్వాత మార్కెట్ పైకి వెళ్లకుండా మళ్ళీ రీటెస్ట్ చేసి గ్రీన్ క్యాండిల్ చూపించింది. సో ఈ ఫోమోలో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళ స్టాప్ లాస్ కింద ఉంటాయి కాబట్టి మార్కెట్ కిందకైతే రావాలి. ఇప్పుడు చూడండి గ్రీన్ క్యాండిల్ వస్తుంది కదా. ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే కొత్తగా రిటైలర్స్ సెల్లర్స్ ఉంటారో, అంటే సెల్లర్స్ అంటే ఇప్పుడు బయర్స్ వస్తారు కరెక్టే, కానీ బ్రేక్ డౌన్ అయింది కదా ప్రీవియస్ స్వింగ్లో. ఈ రెసిస్టెన్స్ తర్వాత మళ్ళీ ఇంకొక నుంచి మార్కెట్ పడిపోతుందని ఎవరైతే బ్రేక్ డౌన్ చూసి సెల్ చేస్తారో వాళ్ళ స్టాప్ లాస్ ఇచ్చేయడానికి మార్కెట్ కొంచెం పైకైతే అవుతుంది. చూద్దాం మనకి మార్కెట్ ఏమవుతుందో. ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ సగం వరకు రీచ్ అయిపోయింది అది. బట్ అలా ఏం లేదులేండి, అది రిటైలర్స్ ఎవరైనా సెల్ చేసి ఉంటారేమో అని వాళ్ళని భయపెట్టడానికి కోసం అలాంటి పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ కూడా రావచ్చు. మనం వెయిట్ చేయడం అంతే. మన స్టాప్ లాస్ లేదంటే మన టార్గెట్ అనుకుని వెయిట్ చేయడం. మనం ఏం దాన్ని మూవ్ చేయలేం కదా. ఇది 4th డే అవ్వచ్చు స్టాప్ లాస్, లేదంటే మన లాస్ స్ట్రీక్ బ్రేక్ అయిపోవచ్చు. ఓకే, మన లెవెల్ దాటి వస్తుంది. ఇది చూడాలి, ఇది డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇస్తుందా ఏంటని. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఎం ప్యాటర్న్ ఫాలో చేస్తుంది. ఇలా డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇస్తే ఓకే, మన టార్గెట్ హిట్ అయితే పర్వాలేదు. కానీ మార్కెట్లో ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయి సైడ్ వేస్ అయిపోతే, ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పైకి వెళ్ళింది కదా అని మార్కెట్లో బయర్స్ ఇంకా ఎంటర్ అవుతారు. వాళ్ళ స్టాప్ లాస్ల కోసం మార్కెట్ అక్యుములేషన్ కోసం ఉంటుంది. కానీ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మార్కెట్ ఇప్పుడే ఎం ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇలా ఎం ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు చూడండి డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇచ్చింది. మార్కెట్ అక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచి ఉంటే బాగుండేది. డైరెక్ట్ ఎం ప్యాటర్న్ బ్రేక్ డౌన్ ఇచ్చేయడం వల్ల ఇక్కడ రిటైల్ సెల్లర్స్ వచ్చేస్తారు. దానికోసం మార్కెట్ మళ్ళీ వాళ్ళ కోసం పైకి వెళ్తుంది. మళ్ళీ మనల్ని వెయిట్ చేస్తుందేమో చూడాలి. ఇప్పుడు దీంతో ఇంకొకటి వచ్చింది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా పుల్ బ్యాక్ పైకి ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండేది. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తుంది ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత. ఈ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింటే బాగుండేది. కానీ మార్కెట్ ఏం చేసింది, బ్రేక్ డౌన్ కింద ఇంకొక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ చూసి ఇంకా సెల్లర్స్ ఎం ప్యాటర్న్ సెల్లర్స్ వచ్చాయి. వాళ్ళ స్టాప్ లాస్ అన్ని పైన ఉంటాయి. మార్కెట్ వాళ్ళు హిట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోద్ది. ఈ లోపు మన స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయేలా ఉంది. ఎండ్ ఆఫ్ ది ట్రేడ్ మార్కెట్ చాలా మేబీ మార్కెట్ రివర్స్ అయిందేమో.